హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామీ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే మనము న్యూబర్న్ బేబీస్కి కనుక చూసుకుంటే పిల్లలకి నిపుల్స్ దగ్గర చిన్న చిన్న గడ్డల్లాగా కనబడుతూ ఉంటాయన్నమాట. అట్లా గడ్డల్లాగా కనబడినప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటే అమ్మ వాళ్ళు కానీ అత్త వాళ్ళు కానీ పిల్లలకి స్నానం పోసేటప్పుడు వాటిని పిండుతూ ఉంటారు. అందులోంచి మిల్క్ అయితే వస్తూ ఉంటుంది అన్నమాట. అవి ఖచ్చితంగా పిండాలని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. నిజానికి ఇలా ఎందుకు పిల్లలకు అట్లా గడ్డలాగా వస్తుంది, పిండాలా, అలా పిండితే ఏమైనా ప్రాబ్లం వస్తుందా, మరి పిండకపోతే ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే నార్మల్గా మనం చూసుకుంటే చిన్న పిల్లలకి అంటే మనం పుట్టగానే స్నానం పోసేటప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే పిల్లలకి నిపుల్స్ దగ్గర కొంచెం గడ్డలాగా ఇట్లా కొంచెం పెద్ద పెద్దగా కనబడుతూ ఉంటాయి అన్నమాట. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే అందులోంచి పాలు వస్తాయి, అవి పిండాలి, కొంచెం నలవాలి, లేదా అంటే అవి పెద్ద అయిన తర్వాత కూడా అవి అలాగే ఉంటాయి అని చెప్తూ ఉంటారు. చాలామంది ఇళ్ళలో పెద్దవాళ్ళు పిల్లలకి స్నానం పోసేటప్పుడు అవి పిండుతూ ఉంటారు. మనం చూస్తే కనుక పిల్లలకి అందులో నుంచి మిల్క్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అసలు ఎందుకు ఇలా ఇంక్రీజ్ అవుతాయి అంటే నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీ టైంలోనే ప్రొజెస్టిరాన్ అండ్ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అయితే రిలీజ్ అవుతుంది అన్నమాట. ఆ ప్రొజెస్టిరాన్ అండ్ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి అది కడుపులో ఉన్న మన బేబీ పైన కణజాలాల పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. దాని ద్వారా బేబీకి బయటికి అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత బేబీని చూస్తే కనుక ఆ నిపుల్స్ అనేవి కొంచెం పెద్దగా ఉండడం, అందులో నుంచి మిల్క్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. చాలామంది ఇది పిండాలి ఖచ్చితంగా, లేకపోతే అలాగే ఉండిపోతాయి అని అంటూ ఉంటారు. అట్లా ఏమీ ఉండదు, అసలు పిండకూడదు. ఎందుకు అంటే అట్లా పిండడం వల్ల కొన్నిసార్లు అది పిల్లలకి బాగా నొప్పి వస్తూ ఉంటుంది. నొప్పి వచ్చి ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. కొంతమంది పిండినా కూడా ఏం పర్వాలేదు, కానీ పిండకపోవడమే బెటర్. ఇవి ఎప్పటికి వరకు అయితే ఉండవు, లైఫ్ మొత్తం అయితే ఏమీ ఉండవు. ఒక 2-3 months వరకు అలా కనబడతాయి. తర్వాత ఆటోమేటిక్గా ఈ యొక్క కణజాల పైన ఎఫెక్ట్ పడిందంతా కూడా తగ్గుతూ ఉంటే ఆటోమేటిక్గా అవి కూడా నార్మల్ అయిపోతాయి అన్నమాట. అవి ఖచ్చితంగా పిండాలి, 100% పిండకపోతే గడ్డలాగా ఉంటాయి అనేది ఏం లేదు. పిండకున్నా ఏం కాదు, పిండినా కూడా కొంచెం బేబీస్కి నొప్పి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అందులో నుంచి ఇంకేమైనా ఇబ్బంది కనుక బ్లడ్ లాగా ఏమైనా వస్తే మట్టికి పిల్లలకి అక్కడ ఇన్ఫెక్షన్ అయితే అవుతూ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. పిండకపోవడమే బెటర్. డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే అట్లా పిండకూడదు, అట్లా పిండితే అది బేబీస్కి ఇబ్బంది కలిగిస్తుంది. అట్లా చేయొద్దు. 3-4 months తర్వాత ఆటోమేటిక్గా వాటికి ఇచ్చే అవే తగ్గిపోతాయి, మీరేం చేయని అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు అని డాక్టర్సే చెప్తున్నారు. మీరు కూడా ఆలోచించండి, ఎందుకైనా బెటర్. అట్లా పిండకపోవడమే బెటర్. కానీ పెద్దవాళ్ళు అయితే అసలు విన్నరు, మనం చెప్పినా కూడా లేదు అట్లా పిండేయాలి అంటూ ఉంటారు. ఇబ్బంది కలగనంత వరకు అయితే ఒక ఇబ్బంది కలిగితే మట్టికి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.